హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తోటకూర ఫ్రై అలాగే గంగవైల్ కూర పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఆకుకూరలను అయితే అస్సలే మిస్ చేయకండి. మేమైతే వీక్లీ వన్స్ అయినా కానీ ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అయితే ఈ గంగవైల్ కూర పప్పు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. ఒక్కసారి నేను చెప్పినట్టు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఎమ్మీగా బాగుంటుందన్నమాట. సో మీలో ఎంతమందికి గంగవైల్ కూర తెలుసో తెలియదో కూడా కామెంట్ చేయండి. బట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే తోటకూర ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామా. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్లోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 4-5 పొట్టు తీసిన ఎల్లిపాయలని కట్ చేసి వేసాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి. సో మనం వేసిన ఆనియన్స్ అనేవి అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. సో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపును అయితే యాడ్ చేసుకొని వన్స్ ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి. సో తోటకూరనైతే నేను ముందుగానే నీట్గా వాష్ చేసి చిన్నగా చాప్ చేసి అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. సో చూడండి, తోటకూర అనేది కొంచెం చిన్నగా కట్ చేస్తే మనకి తొందరగా వేగుతుందన్నమాట. ఆకాకు వేయకుండా కొంచెం చిన్నగా కట్ చేసి అయితే తీసుకోండి. తోటకూర వేసిన తర్వాతకి పోపు మొత్తం పట్టేలాగా గరిటెతోని అడిగేలా బాగా మిక్స్ చేసేయండి. సో మనం ఇప్పుడు దీనిపైనుంచి మూతను పెట్టేసుకొని సిమ్లోనే పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు అయినా కానీ మంచిగా మగ్గించేయాలి. సో చూడండి, 5 నిమిషాల తర్వాతకైతే మనం వేసిన ఈ తోటకూర చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో. సో ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేయండి. అడుగు మాడుతుందా లేదని చెక్ చేయండి. ఇక్కడ నేను తీసుకుంది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి నాకు ఎక్కువ అడుగు మాడడానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది అయితే వేసేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసాను. మీరు తినే టేస్ట్కి తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసుకోండి. మనం వేసిన సాల్ట్ అనేది తోటకూరకు పట్టేలాగా బాగా మిక్స్ చేసేసి మూతను పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు అయినా కానీ తోటకూరను బాగా ఫ్రై చేసామంటే చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఈ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి. సింపుల్గా ఉంటుంది ప్రాసెస్, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మా ఇంట్లోనైతే ఈ విధంగా చేస్తే అందరు చాలా ఇష్టంగా తినగలుగుతారు. రైస్లోకైనా కానీ చపాతీలోకైనా కానీ ఇలా చేస్తే తోటకూర ఫ్రై చాలా బాగుంటుందన్నమాట. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు గంగవైల్ కూర పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామా. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్, 5-6 పచ్చిమిర్చి చీలికలు, అలాగే పొట్టు తీసిన 5-6 ఎల్లిపాయలు అనేవి అయితే కట్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను. సో వీటన్నిటిని ఒకటేసారి యాడ్ చేసుకొని అయితే మంచిగా ఆయిల్లోనైతే బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఎలాగో ఫ్రై అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు వీటిలోనే కొంచెం అంతా కరివేపాకు కూడా యాడ్ చేయండి. కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం వేసిన ఆనియన్స్, కరివేపాకు అనేవి అయితే చక్కగా వేగిపోయిన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి అయితే తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి గంగవైల్ కూరను యాడ్ చేస్తున్నాను. గంగవైల్ కూర నేను కాడలతో సహా కట్ చేశాను. కొంచెం చిన్నగా చాప్ చేసి అయితే యాడ్ చేసామంటే సరిపోతుందన్నమాట. మనకి తొందరగా మగ్గిపోతుందన్నమాట. ఆకాకు వేయకుండా ఎప్పుడైనా ఆకుకూరలు కొంచెం చిన్నగా చాప్ చేసి వేయండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మంచిగా ఆయిల్ అంతా పట్టేలాగా మిక్స్ చేసి దీనిపైనుంచి మూత పెట్టుకొని 6 లేదా 7 నిమిషాల తర్వాతకైతే చూసేయండి. సో చూడండి, 6 మినిట్స్ తర్వాతకైతే మనం వేసిన గంగవైల్ కూర అనేది అయితే చక్కగా మగ్గిపోయింది. పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పెసరపప్పును అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 1 కప్ వరకు పెసరపప్పు 2 టైమ్స్ నీట్గా వాష్ చేసిన తర్వాతకి ఇందులోకి యాడ్ చేస్తున్నాను. సో గంగవైల్ కూర పెసరపప్పు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసి 1 కప్ వరకు వాటర్ అయితే యాడ్ చేయండి. సో ఈ వాటర్ వేసామంటే మనకి పప్పు అనేది అయితే చక్కగా ఉడికిపోతుందన్నమాట. సో ఇప్పుడు దీనిపైనుంచి మూతను పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు అయినా కానీ మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి. సో చూడండి, పప్పు అనేది అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు
కారాన్ని అయితే వేసాను. ఉంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఫైనల్లీ అయితే గంగవాయిల్ కూర పెసరపప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.